అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారు మాట్లాడమన్నారు అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం చెప్పిండ్రు కదా, పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20-10-2018 నాడు మొదలుపెట్టి 30-3-2019 5 నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19లో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ 10 నెలల మొదలు పెడితే 19లో మార్చి 30 తారీఖు వరకు వేసింది అధ్యక్ష. 5 నెలలు పట్టింది వాళ్ళకు 2018-19లో రైతు బంధు వేయడానికి. వస్తున్నా ఎలక్షన్ ఇయరే కాదు, ఆ తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి, తొందర ఎందుకు. 19-20లో యాసంగి 28-1-2020 నాడు మొదలుపెట్టి 23-10-2020 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంధు వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మ కాలిందో నేనేం చెప్తా కానీ 2020-21 అధ్యక్ష 25-12-2020 నాడు మొదలుపెట్టి 22-4-2021 4 నెలలు పట్టింది అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో యాసంగి పంట. 2022-23 అధ్యక్ష 21-12-2022 నాడు మొదలుపెట్టి 10-4-2023 4 నెలలు పట్టింది అధ్యక్ష. ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదంటారు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికి పోయినని చెప్పేటట్టురు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన? స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని. అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకుల అధ్యక్ష? వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రో, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష?